అసలు చూడండి కాయలు ఎలా వెళ్ళిపోతుంది, అది అక్కడికి వేరే ఊరు వెళ్తుంది. ఈ కలర్లో వస్తాయి అన్నమాట. ఇప్పుడు హార్వెస్ట్ చేయొచ్చా అండి చెప్పండి? వామ్మో, సంథింగ్ ఈజ్ దేర్. అందుకే నా మొహం వెళ్ళిపోతుంది. పెద్దలందరికీ నమస్తే, పిల్లలందరికీ హాయ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేము చాలా బాగున్నాం. మీరు కూడా చాలా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను. ఊరు నుంచి వచ్చినాక తోట చూసుకునేదాకా నాకు చాలా ఒక రకమైన ఎగ్జైట్మెంట్ ఉంటుంది, టెన్షన్ ఉంటుంది అన్నమాట. ఇంటి దగ్గర ఆల్రెడీ చూపించాను కదా, ఇక్కడికి నెక్స్ట్ డే మార్నింగ్ పొద్దున్నే లేవడం, పూజ చేసుకోవడం, ఇక్కడికి వచ్చేసాను అనమాట. కానీ చూసినందుకు, తోట చూసుకుంటున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే మనం మొక్కలు పెట్టాం కదా, పెట్టినవన్నీ ఎలా ఉన్నాయి, ఇప్పుడు ప్రజెంట్ స్టేజ్ ఏంటి అనేది వీడియోలో షేర్ చేస్తాను. అలాగే దేనికి ఇంకేదైనా రిక్వైర్మెంట్ ఉంటే దీనికి ఇది చేసుకోవాలండి అనేది సలహా కూడా ఇస్తాను. అంటే ఇది ఇలా ఉంటే ఇలా చేయాలనేది నేను చూసుకుంటూ ఇలా ఓవరాల్ చూడంగానే హ్యాపీగా అనిపించింది. అందుకే నా మొహం వెలిగిపోతుంది. చూద్దామా తోట ఎలా ఉందో. నాకు ఒక పని చాలా ఇష్టము, మీకు అది ఇష్టమా కాదా అనేది చెప్పండి. ఇది కొంచెం చూడండి, నేను బాగా ఎంజాయ్ చేస్తాను వీటితోటి. ఇలా ఆకుల మీద చలికాలం డ్రాప్స్ పడతాయి కదా, చక్క తోటలోకి వచ్చానంటే ఆ డ్రాప్స్ అన్నిటిని ఒక దగ్గరికి కలెక్ట్ చేస్తాం. చిన్న చిన్న బిందువులు ఉంటాయి ముందు, దాంతో కాసేపు అలా అలా ఆడుకుంటూ ఎంజాయ్ చేస్తాను అనమాట. నాకు బాగా ఇష్టం. ఈ క్యాబేజీలు అండి, చూసారు కదా, నేను క్యాప్సికమ్ పెట్టిన దాంట్లోనే క్యాబేజీ పెట్టాను. కానీ ఇక్కడ కొంచెం క్యాప్సికమ్ మొక్కలు అయితే మాత్రం బాగాలేవండి. మిగిలినవి అన్నీ బాగున్నాయి, కానీ క్యాప్సికమ్ మొక్కలు పెట్టింది అన్ని చోట్ల కూడా బాగాలేవు. మిగిలిన మొక్కలు అన్నీ బాగున్నాయి. వీటికి ప్రస్తుతం అయితే మేబీ వచ్చింది, అది ఎర్లీగా వచ్చేసింది. ముందు మొక్కను పెరగనిద్దాము. ఇది కూడా ఇక్కడ టిప్పు కట్ చేసేస్తున్నాను. ఇది మొన్న బోర్డు వేసామన్నమాట, అందుకని నల్లగా అట్లా అయిపోయింది. సో ఇవన్నీ కూడా కొన్ని ఆకులు కింద వైపు నుంచి కట్ చేసేస్తే పెరుగుతున్నాయి కదండి మొక్కలు. అలాగే ఎప్పటికప్పుడు మనం మెయిన్ చేయాల్సిన పని ఇట్లాంటి అన్వాంటెడ్ ప్లాంట్స్ని తీసేసుకోవాలి. అయ్యో టమాటా మొక్క అన్వాంటెడ్ ఏంటండి అనమాకండి. అసలు మనకి ఇప్పుడు ఇది తీయిపోతే అసలు మనకి ఒక వీధికి పంచొచ్చు అనమాట. మొక్కలు అన్నీ వస్తున్నాయి ఏకంగా. ఇవి అయితే ఉంచుతానండి, ఈ సైడ్కే ఉన్నాయి కనుక దీన్ని డిస్టర్బ్ చేయవు కనుక ఇవి ఉంచుతున్నాను. ఇలా మనకి మెయిన్ అన్వాంటెడ్ ప్లాంట్స్ అన్నీ తీసేసుకోవాలి ఎప్పటికప్పుడు. ఆల్రెడీ గార్డెన్ ప్యారలల్గా హార్వెస్ట్ కూడా చేసుకుందాం. కరెక్టే సంజమ్మ. నేను అమ్మ జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ రామ్మ అని చెప్పి తీసుకొస్తా. ఇక్కడికి వచ్చినాకేమో నేను ఇట్లా ఎగ్జైట్ అయిపోయి ఆ పనులకి ఈ పనులకు దూరిపోతూ ఉంటాను అనమాట. సంజనాకు అదే నచ్చదు. అంటే హాలిడేస్ ఉన్నప్పుడైనా 10 వరకు పడుకుందాం అంటే పొద్దున్నే 7 లేపేసి రా అంటే ఎవరికైనా అట్టనే ఉంటుంది. అంతేనా? మీకు అట్టనే ఉంటుందా? అట్టనే మన తర్వాత పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఇదిగోండి, ఇది మన పందిరి టొమాటో. అసలు చూడండి కాయలు, ఇది సరిగ్గా కట్టుకోవాలి. ఈ పందిరి టొమాటోకి ఏంటంటే మనం ఎంత దీన్ని పాకించుకోగలిగితే అంత కాపు వస్తుంది. అసలు ఇవైతే అండి ఎంత టేస్టీగా ఉంటుందో కూర. ఇలా గ్యాస్ మీద పెట్టాము అంటే అలా మగ్గిపోతుంది టొమాటో. ఇదిగోండి, అసలు ఇక్కడ చూసారా, ఇవే టమాటో మొక్కలు మొత్తం. అసలు కింద ఎన్ని కుప్పలు తెప్పలు. ఇదిగోండి, ఇలా కొంచెం బాగా పండిపోయినాయి అనుకోండి రాలుతాయి కదా. సో అయ్యే మెయిన్. మాకు బాగా పిట్టలు బాగా వస్తున్నాయండి. ఇవన్నీ కూడా తీసేయాలి ఇప్పుడు. అనవసరంగా బలం అంతా డైవర్ట్ అయిపోతుంది లేకపోతే ఇన్ని మొక్కలకి మొత్తం. వెరీ వెరీ సారీ బుజ్జి ప్లాంట్స్, తప్పదు. ముదిరిపోయింది మా గింజలు డిస్ట్రిబ్యూట్ చేయడానికి ఈసారి. ఇది కూడా ఒక కాయ మనకి ఎటు చాలదు కనుక ఉంచుదాం. ఇప్పుడు సంజమ్మ ఆడుకుంటుంది చూడండి. ఇవి కూడా అండి కింద వైపు ఆకులు కట్ చేసేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. మొత్తం అంతా లేదంటే ఇట్లా స్ప్రెడ్ అయిపోయి ఉంటాయి. కింద నుంచి మనకి పెస్ట్ అటాక్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ
వీటికి కూడా ఆడటానికి వస్తుంది. అసలు ఇవి ఇంకా బాగుంటుంది. మీరు కూడా ఇంతేనా అండి? చిన్నపిల్లలు అయిపోతారు అప్పుడప్పుడు, అవ్వాలి, తప్పదు. అప్పుడే లైఫ్ హ్యాపీగా లీడ్ చేయగలుగుతాం. అన్ని మూమెంట్స్ని ఎంజాయ్ చేయాలండి. ఎప్పుడు ఏదో పెద్దగా మొహాలు ఎంతంత ఎప్పుడు లైఫ్లో అన్ని స్టేజ్ని ఎంజాయ్ చేయాలన్నమాట. అదే మన పిల్లలు పెద్దవాళ్ళు అయిపోతే మనం ఏదో పెద్ద గంభీరంగా కూర్చోవాల్సిన పని లేదు. వాళ్ళతో పాటు చక్కగా మనం కూడా ఎంజాయ్ చేయాలి. అలవాటు అయిపోయి ఈ రాక్షసుతో ఉండాలా బా అనిపిస్తుంది. అట్లా అని కాదు, కానీ కొంచెం ఏంటంటే ఎక్కువ మా ఇద్దరికి బాగా సెట్ అవుతుంది అనమాట ఆ పిల్ల చేష్టలో. కొంచెం సంజన వాళ్ళ డాడీ లాగా కొంచెం ఎక్కువ మెచ్యూర్డ్ అని కాదు, అంటే మేము కాదనా, అట్లా కాదు. కొంచెం ఏంటంటే తను లైక్ కొంచెం తక్కువ మాట్లాడుతుంది అనమాట. నేను 4 మాట్లాడితే తను 1 మాట్లాడుతుంది. అట్లా కాదులే మమ్మీ, నువ్వు పాత సంజన గురించి మాట్లాడుతున్నావు. లేదు, ఇప్పుడైనా అంతే. మేము మాట్లాడినంత నువ్వు మాట్లాడవు. ఇవ్వండి, బేరతీగలకి కొంచెం సపోర్ట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. అటు సైడ్ ఉన్న వాటికి ఇచ్చేసాం, కానీ ఆ వేళ ఏంటంటే తొందరలో నేను వీటిని ఇక్కడ పెట్టేశాను, ప్లేస్ లేకపోయినా. ఇక్కడ టమాటో ఈ తొట్టి నాటు పెట్టొచ్చు కావాలి. తొట్టిలో కూడా ఉంది కదా, నువ్వు దీన్ని తీసేసి దీన్ని నాటు పెడదాం. దాన్ని ఇటు తాగేసి ఇది కీరా దోసకాయ అండి, చూసారా ఎంత బాగా వస్తుందో. నాకు తెలిసి కీరానేనా ఏమో, ఆకులు అర్థం. కీరాకి బరగ్గా ఉంటుంది. టమాటాలు, చెర్రీ టమాటోస్. ఇక్కడ ఈ చెర్రీ టమాటాల్లో కూడా నా దగ్గర 2 రకాలు ఉన్నాయండి. ఇది ఒకటేమో రెడ్ కలర్ వస్తాయి కదా, ఇది ఎప్పుడు ఇట్లాగే ఈ కలరే ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఇవన్నీ కోస్తూ ఉంటే మనకి టైము చాలా తినేస్తుంది. ఇవ్వండి, ఇట్లా గుత్తులు గుత్తులు వస్తాయి. అసలు ఇవి టమాటో రసం పెట్టుకుంటే అబ్బా. ఇదిగోండి, ఈ చెర్రీ టమాటో అయితే ఈ నిమ్మ మొక్క ఉంది కదా, ఈ టబ్లో ఉంది. దానికి చూడండి ఎలా వెళ్ళిపోతుంది, అది అక్కడికి వేరే ఊరు వెళ్తుంది ఈ ఊరు నుంచి. సో మన నిమ్మకాయలు, ఇది కూడా ఒక మొక్క ఆవేళ పెట్టాం కదండి, సక్సెస్ఫుల్లీ మంచిగా బతికింది. కాకపోతే స్టేబుల్ అవ్వాలి కదండి మొక్క, కాపు దానంత బాగా రాలేదు. ఇప్పుడు వచ్చే పూత అయితే మాత్రం బాగానే వచ్చింది. ఇది కొంచెం ఈ కాపు అయిపోయినాక ఈ చివరిలో ఇవన్నీ కట్ చేస్తూ ఉండాలి. కాపు అయినాక అది ఇప్పుడే కొన్ని ఖాళీ కొమ్మలు ఉన్నాయి, ఇవన్నీ నేను చూసుకుంటాను తర్వాత ఫ్రీగా వచ్చినప్పుడు. ఇప్పుడైతే మాత్రం ఇదిగోండి, చూసారా ఎట్ట తినేది. ఇగో ఇది మిగిల్చినాయి అనమాట. తింటే ఇక్కడే. ఇది చూడండి, మళ్ళీ ఇదో గోల. ఇవన్నీ కోస్తాను ఇప్పుడు నేను. ఇదిగోండి, చూసారా గుత్తి కోద్దామంటే ఇక్కడ ఒకటి చిన్నది ఉండిపోయింది. చక్కగా చూసుకునండి, ఉన్నట్లో బెస్ట్ ఇది తింటే మళ్ళీ ఈ పిట్టలో. ఇదిగోండి, చూసారా అసలు ఇవి ఎంత కాపుగా వస్తాయోనండి. కెచప్లో టమాటాలు చూపిస్తారు, సేమ్ అదే కలర్. ఇదిగోండి, చూసారా కుప్పలు. ఇప్పుడు ఈ చూస్తా కూర్చుంటే నేను ఇప్పుడు పని అవ్వదు నాకు. మళ్ళీ మా అమ్మాయి కాసేపు తర్వాత ఇచ్చుకుంటుంది. ఇంకా ఇవి మనం పెట్టాం కదండి అస్సాం మిర్చి అని చెప్పి. అయితే ఏంటంటే మిర్చి మొక్కలు ఏవి కూడా తోటలో అంత ఆరోగ్యకరంగా లేవు. దీని సంగతి ఏంటో చూద్దాం తర్వాత. బాగా మజ్జిగ ద్రావణం ప్రిపేర్ చేసి తీసుకొస్తాను. ఈ కలర్లో వస్తాయి అన్నమాట. కానీ బాగా మిర్చి కారం ఉంటుందా లేదా ఏంటనేది చూసి చెప్తాను. ఇవేమో ఇట్లా పైకి కాస్తాయి కదా, ఇంతకుముందు మన దగ్గర ఉండేవి, విత్తనం పోయింది. ఇది కీరా దోసకాయ అండి. ఇది వచ్చి దీనికి పట్టుకుంటుంది, చూసారా అప్పుడే పిందెలు వచ్చేసినాయి. ఇప్పుడు సీజన్ కదండి, బాగా వస్తాయి. ఓహో పర్లేదు, కిందేపున ఉంది కదా తీగ, దాని మూలంగా మనకి పెస్ట్ వస్తుంది. దీనికి ఇది ఎక్కించాలి ఇక్కడికి. ఆ పనులన్నీ ఇప్పుడే అవ్వవు. ఇక్కడ మిర్చి ఉన్నాయి, కొన్ని ఎక్కువ లేవు. ఇవ్వండి, నాకు ఈ విత్తనం కోసం నేను చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నాను. అందుకని ఒకటి పంట వదిలేస్తాను మొక్కకి. ఇవి తెల్లకాయలండి, బాగా వస్తాయి. సంపత్ ఇచ్చిన మొక్క అన్నమాట ఇది. మిరపకాయ కూడా అంతేనండి, మనకు వన్స్ కాపు అయిపోయినాక ట్రిమ్ చేస్తే మళ్ళీ చిగురు వస్తుంది. ఇప్పుడైతే మాత్రం పైన పోతేమీ లేదు కదా,
చక్కగా మంచి కట్టర్తో ట్రిమ్. అయ్యో ఇది కూడా కోసేదాన్ని కొంచెం ఉంటే. ఇందాక చెర్రీ టమాటాలు కోస్తామన్నాం కదా, ఇవన్నీ వచ్చినాయి అనమాట అక్కడ. మై ఫేవరెట్ టేబుల్ స్వీట్ లెమన్. పసుపుది హార్వెస్ట్ సపరేట్గా చేస్తుంది మమ్మీ కదమ్మా. ఎస్. అయిపోయింది కదా, ఇంకా టైం ఉందా? ఏంటి పసుపుకా? ఇప్పుడు హార్వెస్ట్ చేయొచ్చా అండి చెప్పండి. ఇట్లా ఉంది ప్రజెంటు. కొంచెం సలహా ఇవ్వండి ఎక్స్పర్ట్లు. అంటే మనం పసుపు పెద్దగా పండించలేదు కదా, ఇంకా మనకి ఎప్పుడు వచ్చినా డిసప్పాయింట్ చేయకోకుండా ములక్కాయలు అయితే మాత్రం ఉంటాయి. అంటే మా ఫ్యామిలీ నీటికి సరిపడా అయితే మాత్రం బాగా వస్తాయి. మేము పెద్దగా తినము, ఇంకా పంచడానికి కూడా ఉండు. అక్కడ ఒకటి ఉంది, దూరం వస్తా అటు. ఇదిగో నేను కోసేసాను. కనపడదు కానండి. హార్వెస్ట్ అంటే ఎంత ఇష్టం. చుక్కకూర కోద్దాము. చుక్కకూర మాత్రం మనం ఎంత హార్వెస్ట్ చేస్తే అంత బాగా వస్తుంది. లేకపోతే ఇదిగోండి ఇట్లా పువ్వు వచ్చేస్తుంది. ఊరికే ముదిరిందంటే పువ్వు వచ్చేస్తుంది. ముదిరిని వద్దు అసలు. ఎప్పుడు హార్వెస్ట్ చేస్తూనే ఉండాలన్నమాట. చూసావా, మామూలుగా అయితే నేను ఒక్కోటి తుంపుతాను. నీ మూలంగా తొందరగా కోస్తున్నాను. మేము ఎక్కువ గొడవపడేది వీడియోలు తీసేటప్పుడేనండి. మిగిలిన ఏ విషయాల్లోనూ అసలు మాకు డిస్ప్యూట్స్ రావు. ఒకటే మాట మీద వెళ్ళిపోతాం. ఇక్కడే తను కొంచెం ఫ్రస్ట్రేట్ అయిపోతుంది అనమాట. అంటే లిమిటెడ్ టైంలో అయిపోవాలి పని. సంజనాకి ఏదన్నా మొదలుపెట్టిందంటే మనకి అట్లా కాదు, దాంట్లో డీప్గా వెళ్ళిపోతాను నేను. అది నచ్చదు. నేను టైం లిమిట్ సెట్ చేసుకుంటా. ఇంత టైం ఇక్కడ చూసారా ఇవన్నీ చిట్టులు బుట్టులు వెళ్ళినాయి. ఇంత టైంలో పని అయిపోవాలి నాకు అని. సో నేను సెట్ చేసుకుంటా అట్లాగే. జస్ట్ కొత్త థింగ్స్ ప్లాన్ చేసుకుంటాను నేను. కాకపోతే జస్ట్ ఏంటంటే డిఫరెన్స్ ఇద్దరికి, ఆ కొత్త థింగ్స్ మమ్మీ ప్రొలాంగ్ చేసుకుంటుంది. లేదు, యాక్చువల్గా నేను గార్డెన్లోనే ఇట్లా చేస్తా. కాకరకాయ కోద్దాము. ఒకటే రెండే ఉన్నా కానీ ఇప్పుడు నిమ్మకాయ పచ్చడి పడతాను కదా, అందులోకి వేద్దాం. నిమ్మకాయ పచ్చడిలో కాకరకాయ. ఎస్ ఆఫ్ కోర్స్. పచ్చిమిర్చి కాకరకాయ ముక్కలు చాలా బాగుంటాయి. ఇది చూసారా అండి, పెద్ద టొమాటోలు. ఒకటి ఒక కాపు ఉంది ఇది. అంటే ఇది ఎందుకు అట్లా అయిందో రీజన్ చెప్తాను చూడండి. మళ్ళీ కొత్త కాపు రాకపోవడానికి ఇక్కడ ఎప్పుడు కూడా ఇలా వేర్లు బయటకు వచ్చేయద్దు. మనం దీన్ని మళ్ళీ తవ్వేసి మొత్తం అంతా కూడా ఎరువు వేసుకోవాలి మళ్ళీ. అప్పుడు బాగుంటుందన్నమాట, కాపు వస్తుంది మళ్ళీ. ఈ ములగ మొక్క చూసారా అండి, ఇది ఫస్ట్ ఇక్కడ కట్ చేసా, కొంచెం అలా వచ్చింది. మళ్ళీ ఇక్కడ కట్ చేసా, ఇవన్నీ చుట్టూ చిగుర్లు వచ్చినాయి కదా. సో దీన్ని ఏం చేద్దామంటే ఇప్పుడు మళ్ళీ ట్రిమ్ చేద్దాము. ఏం కాదు, ములగ లేతగుంది కదమ్మా, ఏం కాదు. సో ఇక్కడ మళ్ళీ ట్రిమ్ చేస్తానండి. ఈ ఆకులు పట్టుకెళ్దాం జాగ్రత్తగా. ఇది సొరకాయ అయిపోయిందిలే, ఇంకా సొరకాయ బీరకాయ అయింది కానీ కదా. ఇది మన బీన్స్ తోట అన్నమాట. పూత వచ్చింది. మొన్న నారు తీసుకొచ్చి పెట్టాం కదండి, బాగానే బతికినాయి, చక్కగా మంచిగా ఉంది. కొంచెం నీమ్ ఆయిల్ అయితే స్ప్రే చేయాలి వీటికి కూడా. ఇదిగోండి కింద వైపు ఆకులు ఇలాంటివి తీసేసుకోవాలి. ఈ చిక్కుడు తీగలకు కూడా పాకడానికి ఏర్పాటు చేయాలి. చూసారా, లేకపోతే ఇట్లా దేనికో దానికి ఎప్పుడైతే సపోర్ట్ ఇస్తామో ఫాస్ట్గా పెరిగిపోద్దండి మొక్క. పెస్ట్ కూడా ఫాస్ట్గా తీసుకుని వచ్చేస్తుంది. నిజంగా ఎప్పుడు చూడు పెస్ట్లోనే ఉంటాయి. చిక్కుడు అంతేనమ్మా. చిక్కుడు బీన్స్కి అంత తొందరగా రాదు. ఇదిగోండి మనం ఈ క్యాబేజ్ నేను విన్నాను కానీ ఫస్ట్ టైం చూస్తున్నాను. ఇట్లా ఇంకొక పువ్వులు వస్తున్నాయండి. ఇది ఒక్కటే జాగ్రత్తగా తుంపుదాము. అమ్మో, ఉంటావే నువ్వు, ఉండవా? నీ దగ్గర పెద్ద కత్తిరి ఉండాలి కదా సంజు. వామ్మో, సంథింగ్ ఈజ్ దేర్. గుడ్ వన్, లైట్ తీసుకో. మా అమ్మ కష్టపడాలి కొంచెం. ఇదిగోండి చూసారా, పక్కన వస్తున్నాయి యాక్చువల్గా. మరి ఇది లేట్ అయ్యి వస్తున్నాయో ఏమో తెలియదు. ఇది పెట్టి చూద్దామా? ఎట్ట బతుకుతుంది? బతకదు. అయ్యో, మట్టి 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 ఏం లేదు, మట్టి ఇదిగో తవ్విన మట్టి పడింది.
దీనికే కాకర తీగ బాకేసింది, దీనికే ఇది వెళ్తుంది. నేను ఊర్లో లేకపోవటంతో దాదాపుగా 15 రోజులండి తిరుగుతూనే ఉన్నాము. ఆ సిటీ అని ఈ సిటీ అని, వస్త్రధార పర్చేజు, హోమ్ డెకోర్ పర్చేజు, పెళ్ళి, ఇలా తిరుగుతూ ఉన్నాము. మొక్కలకు చెప్పెళ్ళాను అనమాట. అబ్బా బెంగ పెట్టుకోవద్దని. ఇదిగోండి 4 చిక్కుడుకాయలు ఉన్నాయి, కోద్దాము. ఉన్నాయి, 4 అంటే 4 ఉన్నాయని కాదు నా ఉద్దేశం. ఇంకోటండి, గింజలు ఇప్పుడు ఈ సీజన్లో మనము కోసామనుకోండి ఏమైనా కూడా, అవి ఫస్ట్ సీజన్ స్టార్టింగ్లోనే కోసుకుని ఒక 3-4 మంత్స్ అవి ఉన్న తర్వాత పెడితేనే కాపు బాగా వస్తుందంటండి. మనం ఇప్పుడు ఎండిపోయినాయి కదా అని తీసుకెళ్ళి నేను మళ్ళీ వేరే దగ్గర గుచ్చేస్తే అంత కాపు రాదంట. ఇది నాకు ఎవరో చెప్పారు. అంటే ఆ సీడ్కి అది కొన్ని రోజులు అలా ఉండాలి అంట. మరి దాని గురించి ఏమైనా తెలిస్తే షేర్ చేయండి కామెంట్స్లో. నేను ఇట్లాంటి నాకు పైకి వచ్చినప్పుడు గుర్తు వస్తుంది, దేవుని అడుగుదాం అనుకుంటా, మళ్ళీ మర్చిపోతా. ఇంకా కిందకి వెళ్దామండి. కిందకి వెళ్ళి నాకు చూపిస్తాను అన్నీ. ఇదిగోండి ట్రిమ్ చేసిన ములకాకు కూడా తీసుకొచ్చాను. అదిగో నాకు వీడియో ఊగిపోద్ది చెప్తున్నా. చుక్కకూర, మెయిన్ టమాటోస్ చూసారా, ఒక ఎన్ని ఉంటాయి, ఒక 2 కేజీల పైనే ఉంటాయేమో. ఇవి 1 కేజీ వచ్చి ఉంటాయి. ఇంకా ములక్కాయలు, వంకాయలు మట్టుకి జస్ట్ ఒక కూరకు వచ్చినాయి. ఇవేమో సంజనాకి ఏదన్నా కొంచెం ఈవినింగ్ కర్రీకి వస్తాయి అన్నమాట, అంతే. ప్రస్తుతం ఇది స్టార్టింగ్ అనమాట. సో చూసారు కదా, తోట అయితే అలా ఉంది. కొంచెం ఆశాజనకంగానే ఉందని చెప్పొచ్చు. హ్యాపీగా ఉంది. మెయిన్ ఏంటంటే కొంచెం పెట్టినవి అన్నీ బాగున్నాయి కనుక సంతోషంగా ఉంది. మెయిన్ మిర్చి మొక్కల్లో ఒకటి చూసుకోవాలి, అవి దానికి సొల్యూషన్ ఏదో ఒకటి చూస్తాను. మరి ఈరోజు వీడియో ఇదేనండి. మరి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి, అందరూ మొక్కలు పెంచాలి అని కోరుకుంటూ మీ సునీత.